బ్లౌజ్ బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. నేను నార్మల్గా క్యాన్వాస్ వేసుకొని రెడీ చేసేసుకున్నాను. ఓన్లీ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి ఆర్గెన్స్ క్లాత్. ఈ క్లాత్ని తీసుకొని మనము 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ కట్ చేసుకొని 3 ఇంచెస్కి కట్ చేసుకున్నాను. దీర్ఘ చతురస్రాకారంలో 3 ఇంచెస్ పొడవు వెడల్పు టోటల్ 3 ఇంచెస్కి కట్ చేసుకున్నాను. ఒకటి మోడల్ తీసుకొని సేమ్ ఇదే పీస్ లాగా మిగతా పీసులన్నీ టోటల్ ఇలా చేసుకున్నాను. వీటిని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్రాస్లో ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. టోటల్ అన్ని పీసులు ఇలానే మనకు డిజైన్ కాబట్టినన్ని కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత ఒకటే లెవెల్లో ఎక్స్ట్రా పీసులను నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఓన్లీ మీకు డిజైన్ ఒకటే చూపించినాను. బ్లౌజ్లో వచ్చేసి మనకి డిజైన్ ఏదైనా పెట్టాలంటే క్యాన్వాస్ వేసుకొని స్టిఫ్గా ఉండాలి. ఇది బ్యాక్ సైడ్ క్యాన్వాస్ వేసినాను. ఈ డిజైన్ మనం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆ ఫ్లవర్ మొగ్గల్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అన్నీ ఒకటే మనం మార్కింగ్ వేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా దగ్గరగా చూడండి, ఇలా స్టిచ్ చేశాను. ఇలా టోటల్ మనము వన్ సైడ్కి వచ్చేలా పెట్టాను. మీకు డిజైన్ బ్లౌజ్లో చూసారా, అలా నేను వన్ సైడ్కే పెట్టాను అనమాట. ఇది కవర్ అయ్యేకి మనము ఈ క్లాత్ మనము పీసలుగా ఉంటుంది కదా, అవి ఎక్కడ దారాలు కనిపించుకోకున్నట్ల ఈ క్లాత్ కట్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. డబుల్ లైన్ ఫోల్డ్ చేసేసి నార్మల్ నాడా టైప్ కట్ స్టిచ్చింగ్ చేసుకొని మనకి కవరింగ్ చేసేకి ఫినిషింగ్ నీట్గా ఉండడానికి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలా స్టిచ్చింగ్ చేసేసి ఇటు సైడ్ కానీ సేమ్ డిజైను అది వన్ సైడ్ చేసేసాను. ఇది ఇటు సైడు ఫుల్ క్లోజ్ చేయలేదండి. మిడిల్ వచ్చేసి మనకి ఈ లైన్ వచ్చిన తర్వాత ఆ లైన్ రావాలి, అందుకని ఫినిషింగ్ నీట్గా ఉంటుందని ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. అది వన్ లైన్ స్టిచ్చింగ్ చేసి అక్కడ స్టాప్ చేసేసినాను. తర్వాత ఇటు సైడ్ కుడుతున్నాను. లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కుట్టేసేసి లెఫ్ట్ సైడ్ కుట్టేసాను. ఇక్కడ స్టాప్ చేసేసాను. తర్వాత ఇది క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ క్లోజ్ చేస్తున్నాను. ఇలా చేయాలండి. ఇలా చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి. మనము అలానే లేస్ వేయకుండా ఫ్లవర్స్ కుడితే కవర్ అవుతుందిలే అనుకోవద్దండి. ఫినిషింగ్ నీట్గా ఉండదు. వచ్చే కస్టమర్స్కి కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇక్కడ రౌండ్ తిరిగేతోనే కొద్దిగా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు క్రాస్ కట్ చేసుకున్నా పర్లేదండి. ఇలా ఫ్లవర్ రెడీ చేసుకోవాలి. మనం ఇలా అంతా కుట్టిన తర్వాత ఫ్లవర్స్ మీరు క్రాస్ అయినా 1 by 1 పెట్టుకున్నా ఓకే, పర్లేదు. మనకు మోడల్ డిజైన్ ఎలా కావాలంటే అలా ఇలా పెట్టుకోవచ్చండి. నేనైతే ఒకటి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాను, మొగ్గలు బాగా వచ్చాయి. తర్వాత లేస్ వేస్తున్నాను. వాళ్ళు వేయమన్నారు కాబట్టి వేస్తున్నాను. లేస్ వేసినా బాగానే లుక్ ఉంది, పర్లేదు. ఇలా టోటల్ లేస్ వేసేసాను. లేస్ కానీ సేమ్ అటు సైడ్ వేసిన తర్వాత
మన మిడ్ సైడ్ కవరింగ్ మిడిల్ కవరింగ్ చేసుకోవడానికి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ వేసి రైట్ సైడ్ వేసాను. హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ మెయిన్ ఎల్బో హ్యాండ్స్ ఇవి నార్మల్గా కట్ చేసుకున్నాను. మెయిన్ పీస్ వచ్చేసి శారీ క్లాత్ వచ్చేసి నేను ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది మోడల్ వేరే అనమాట. నేను 1 ఇంచ్ తీసుకున్నాను. 2 ఇంచ్ తీసుకుంటే ఇంకా సూపర్ లుక్ ఉంటుంది నేను ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి. ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. 5 ఇంచెస్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినాను. స 5 ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ చేసిన ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా పైన బఫ్ వస్తుంది, గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిడిల్లో ఇలా స్టిచ్ చేస్తున్నాను అటు సైడ్ ఇటు సైడు. మీకు హ్యాండ్స్ నెక్స్ట్ టైము చూపిస్తానండి. ఇది క్లారిటీ రాలేదు మీకు వీడియో. ఇలా వస్తుందండి హ్యాండ్స్. మనం ఇక్కడ ఫ్రిల్స్ ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు. ఓన్లీ మనము పెట్టిండే మోడల్కి అటు సైడ్ ఇటు సైడ్ ఒకటే కానీ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చండి. హ్యాండ్స్ ఇలా అయినా మనము ఎక్స్ట్రా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది చూడండి. ఇలా ఇప్పుడు క్లారిటీ చూపిస్తాను చూడండి. 5 ఇంచెస్కి మనము మార్కింగ్ వేసుకోవాలి. 2 ఇంచెస్కి 1 ఇంచెస్కి హ్యాండ్స్ మెయిన్ పీస్ మనము కుట్టుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకొని లైనింగ్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్కి అయినా మనం ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ కానీ మార్కింగ్ పెట్టుకుంటూ ఇక్కడ మీకు చెప్పాను కదా ఫ్రిల్లు మనం ఇక్కడ ఇలా వస్తుంది మోడలు. కావాలంటే మనం ఎక్స్ట్రా ఫ్రిల్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇది మోడల్ అండి. సేమ్ ఇది మనము ఇక్కడ మిడిల్ 1 ఇంచ్ తీసుకోకున్నట్టు 2 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. ఫ్రిల్ ఇంకా ఎక్కువ వస్తుంది గ్యాప్ అక్కడ. నేను ఓన్లీ 1 ఇంచ్ తీసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఫ్రిల్స్ పెడదామని నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. మళ్ళీ డిజైన్ వేరే మోడల్గా పెట్టేశాను. కట్ చేస్తున్నానండి ఇదంతా. హ్యాండ్స్ మోడల్ ఇదే. ఇక్కడ మిడిల్ వచ్చేసి మనము బటన్ పెట్టుకోవచ్చండి. అక్కడ ఇలా వస్తుంది. మనము 5 ఇంచెస్కి స్టిచ్ చేసినామో అక్కడ పెట్టుకోవచ్చు. పూసలు ఇలా కుట్టుకోవాలండి. 3 టోటల్ ఇలా వస్తుంది బ్లౌజ్.